సార్ కొమ్మినేని గారు, ఈ నిన్న మొన్నటి వరకు కొన్ని పత్రికల్లో రోజు వైఎస్ఆర్సీపీ మీద రాస్తున్నటువంటి రాతలు ఆ షాకు ఈ షాకు ఏ షాకు ఏమో కానీ టీడీపీకి ఒక బిగ్ షాక్ ఈ రోజని చెప్పొచ్చా? కేసినేని రాజీనామా చేస్తానని చెప్పడం, ఇప్పటికే రాజీనామా లెటర్ ఇచ్చేశారు, సీఎం జగన్ కలిశారు, అలాగే వైఎస్ఆర్సీపీలో చేరుతానని చెప్పారు. ఖచ్చితంగా ఇది బిగ్ షాక్ అంటంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మనం వాళ్ళకు ఉన్నదే ముగ్గురు ఎంపీల్లో ఒక ఆయన నేను పోటీ చేయట్లేదని గల్లా జయదేవ్ గారు ఇండైరెక్ట్ గారు డైరెక్ట్ గారు ఇప్పటికే కమ్యూనికేట్ చేశారు. ఇక కేసీఆర్ నాని గారు ఇప్పుడు ఏకంగా రాజీనామా చేశారు. సో ఇక మిగిలింది రామ్మోహన్ నాయుడు. సరే, రామ్మోహన్ నాయుడు గారు నిలబడొచ్చు, ఎందుకంటే ఆయనకి లోకేష్ కి ఉన్న సంబంధ బాంధవ్యాలు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే తెలుగుదేశం క్యాడర్ అర్థం చేసుకోవాల్సింది, తెలుగుదేశం పార్టీని కుట్రలో పాడు ఏదో నడుపుతున్నటువంటి వ్యక్తి చంద్రబాబుగా ఇంతవరకు ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆయన పెత్తనమేమి లేదు, మొత్తం అంతా లోకేషే కథ నడుపుతున్నాడు. ఆయన ఇష్టారాజ్యంగా పెద్ద చిన్న లేకుండా, గౌరవం లేకుండా, ఒక ఎంపీ అన్న మర్యాద లేకుండా ఈ రకమైనటువంటి వ్యవహారాలకి దారి తీశాడు. సో అందువల్ల ఈ తాను పదవి నుంచి తప్పుకోవడమే కాకుండా పార్టీకి కూడా రాజీనామా చేస్తానని ఓపెన్ గా చెప్పాడు. దానికి తోడు ఇక్కడ ఒక కీలకమైన పాయింట్ ఏంటంటే చంద్రబాబుని పెద్ద మోసగాడు అని వాళ్ళ పార్టీ ఎంపీ అన్నారు. సరే, పార్టీ వదిలేశాడు కాబట్టి అన్నాడని అనుకున్నప్పటికి కూడా ఆయన అందుకు సంబంధించిన ఆధారాలు చూపుతున్నాడు. పలానా రీతిలో నన్ను మోసం చేశారు, ఇది పరిస్థితి. ఇప్పుడు తెలుగుదేశం మీడియా మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే, మొన్న ఎప్పుడు ఒక క్రికెటరు ఒక వారం రోజుల పార్టీకి నేను రాజకీయాల్లో ఉండను అనేది చెప్తే బ్యానర్ లాగా పరిచారు. 10 ఏళ్ళు ఎంపీగా ఉన్న కేసీఆర్ నాని గారి వార్త ఏది నేను తప్పుకుంటున్నాను అని చెప్పిన వార్తని 10 లైన్లో ముగించారు. ఎక్కడ లోపల పేజీలో ఎక్కడ. అసలు ఈ రోజు లైవ్ లేదు సార్, ఈ రోజు లైవ్ లేదు. 2 ఛానల్లో, 3 ఛానల్లో లైవ్ లేదు, ఏం లేదు, వార్తే లేదు, అసలు వార్త కూడా లేదా. చాలా దౌర్భాగ్యంగా ఉంది. వాళ్ళు పెద్ద వార్త ఏం వేశారో కూడా చెప్తా నేను. అంబటి రాయుడు జనసేనను కలిశారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిశారని దానికి విపరీతమైన స్పేస్ ఇచ్చారు, టైం ఇచ్చారు, పెద్ద పెద్ద బ్రేకింగ్ వేశారు, చాలా పెద్ద లెటర్స్ తో వేశారు, బిగ్ షాక్ అని ఇది వేశారు. అదే అంబటి రాయుడు గారు సీఎం ని కలిస్తేనేమో వార్త కాదు, పవన్ కళ్యాణ్ కలిస్తే పెద్ద వార్త అయిపోతుంది. అదే నేను గత కొన్నాళ్ళుగా చెప్తున్నాను కదా, రామోజీరావు గారు బట్టలూడు తిరుగుతున్నాడు నడి రోడ్డు మీద, విజయవాడ నడి రోడ్డు మీద అనే పరిస్థితికి ఆ ఈనాడు పత్రికని, ఈనాడు టీవీని తీసుకెళ్లారు. మరి ఆయన తెలిసి జరుగుతుందా, జరుగుతుందా, కానీ ఏ రకంగా జరిగినా ఆయన భర్త అయితే దాదాపు ఊడదీసేసి రోడ్డు మీద దిస్తున్నారు. ఆయనకి అట్లా చెప్పడానికి ఆయన కొడుకు కిరణ్ ఒప్పుకున్నాడా, ఎట్లా ఒప్పుకున్నాడు అనేది నాకు ఆశ్చర్యం. లేదు, ఆయన కూడా అదే రీతిలో కట్టడం తిరుగుతున్నాడా? వీళ్ళిద్దరినీ కలిపి కింద రెగ్యులర్ స్టాఫ్ మీద చంద్రబాబు గారి ఇన్ఫ్లుయెన్స్ పనిచేసి ఆయన ఎటువంటి సిబ్బందిని నడుపుతూ వీళ్ళిద్దరినీ బట్టలు తీసి తిప్పుతున్నారా అనేది అర్థం కాకుండా ఉంది. పార్టీలో లోకేష్ పెత్తనం అనేది చాలా ప్రమాదకరంగా మారబోతోందా చంద్రబాబుకి? ఏమంటారు? లోకేష్ పెత్తనం అనేది పార్టీలో ఇది చాలా ప్రమాదకరంగా పరిణమించబోతోందా? గతంలో వల్లభనేని వంశీ విషయంలో కూడా లోకేష్ చేసినటువంటి పనులే, ఇప్పుడు ఇది కూడా లోకేష్ ఇన్వాల్వ్మెంటే, ఇవన్నీ కూడా పార్టీకి పెద్ద ప్రమాదకరంగా మారబోతోందా? ఆల్రెడీ ప్రమాదం ఎప్పుడో వచ్చింది. కాకపోతే ఏంటంటే మేకపోతు గాంభీర్యంతో ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఎల్లో మీడియా ఈ మాఫియాతో, మీడియా మాఫియా దాన్ని కవర్ చేస్తూ అదేదో మహానాయకుడు లోకేష్ గారిని ఏ అధికారం ఉందని లేదా ఏ స్థాయి ఉందని ఒక మహానాయకుడిని చేయడానికి ఆ యువగణంలో ఎంత ప్రాధాన్యత ఇచ్చింది. వార్తలు ఇవ్వడం తప్పు కాదు, కానీ అసలు ఆ ప్రాధాన్యం ఇచ్చిన తీరు, ఆయన మాట్లాడిన ప్రతిదానికి అదేదో వేదవాక్యం అన్నట్లుగా, తెలియజేటువంటి ఆయన అన్నట్లుగా, ఇంకెవరు కాదన్నట్లుగా వచ్చిన తీరు చూసిన తర్వాత చాలా మందికి అసంతృప్తి కలిగింది. అయితే తర్వాత ఏమైంది, చంద్రబాబు నాయుడు గారు కాదు ఈయన అవుతాడు ఏమో, ఈయన ఏదో కీలకం ఏదో కానీ తెలుగుదేశం క్యాడర్ లో డిమోరలైజ్ చేసేసింది. దానికి భయపడి మళ్ళీ లేదే చంద్రబాబు గారే సీఎం క్యాండిడేట్ అని అన్నారు. అదైనా తెలివిగా అన్నాడా? అట్లా కాకుండా పవన్ కళ్యాణ్ సీఎం క్యాండిడేట్ పనికిరాడని చెప్పాడు. డిప్యూటీ సీఎం క్యాండిడేట్ మా
పాలిట్ బ్యూరో డిసైడ్ చేసుకోవాలని చెప్పారు. సో దాంతో ఆయనకి అర్థమవుతుంది లోకేష్ ఉన్న తెలివితేటలు ఆ స్థాయి. దాంతో ఏమైంది మొత్తం అసలు ఏం అర్థం కాని పరిస్థితిలో తెలుగుదేశం క్యాడర్ ఉంది. వాళ్ళ కేసీఆర్ నాని గారు చెప్పినటువంటి దాంతో లోకేష్ వల్ల పార్టీ భ్రష్టు పట్టుపోతోంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ ఒక్క పాయింట్ ఏంటంటే చంద్రబాబు గారేమో మోసాల వీరుడు గాను, అవును, లోకేష్ గారేమో భ్రష్టు పట్టించే వీరుడు గాను మిగిలేటట్టుగా కనపడుతున్నారు. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఈ కేసినేని గారు మాట్లాడుతూ 60% ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ ఖాళీ కాబోతోంది అని అన్నారు. దీన్ని ఎలా చూడాలి? ఈ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఇది జనరల్ గా 10 ఏళ్ల పాటు ఎంపీగా ఉండి అంతకు ముందు క్రియాశీలకంగా ఉన్న వ్యక్తి సహజంగానే సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటారు. 60%, 50%, 40% అనేది పక్కన పెడితే మొత్తం మీద ఖచ్చితంగా ఉదాహరణకి తిరువురు ఉంది, స్వామిదాస్ అన్న ఆయన ఈయనకి సొంత మనిషి కింద లెక్కట. సో ఆయన ఈయనతో పాటు వచ్చేస్తారు. లేదు మరి కొంతమంది తెలుగుదేశం నాయకులు కేసీఆర్ నాని ఒకటి బయటకు వచ్చేస్తారు. సో సహజంగానే దాని ఇంపాక్ట్ పడుతుంది కదా. ప్రత్యేకించి కేసీఆర్ నాయకు నందిగామ, మైలవరం, తిరువూరు ఇటువంటి చోట్ల, అట్లాగే విజయవాడ వెస్ట్. మీకు ఉదాహరణ ఏంటంటే విజయవాడ వెస్ట్ లో అసెంబ్లీకి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు గెలిస్తే లోక్సభకు వచ్చేసరికి కేసీఆర్ నాని గారికి ఆధిక్యత వచ్చింది. ఆ ఆధిక్యతతోటే ఈయన బయటపడ్డాడు. అంటే అక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్టే కదా. అట్లాగే విజయవాడ సెంటర్ వీటిలో కూడా కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. నిజానికి గడ్డే రామ్మోహన్ గారికి కూడా ఇది ఇబ్బందికరమైన పరిణామం. ఎందుకంటే విజయవాడ ఈస్ట్ లో ఈయనకి కొంత పట్టు ఉంటుంది. సో ఖచ్చితంగా ఇప్పుడు ఇది ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ నాని గారికి ఇది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సమస్య. నిజంగానే 60% తీసుకురాగలిగితే ఈ మొత్తం టీడీపీ ఖాళీ అయిపోయినట్లే. చంద్రబాబు గారి మీద ఈయన చెప్పినటువంటి విషయాలు ఇవన్నీ విన్న తర్వాత నిజంగా తెలుగుదేశం వాళ్ళు ఎవరు ఆయనకి మద్దతు ఇవ్వలేని పరిస్థితి. సరే అయినప్పుడు కూడా బుద్ధా వెంకన్న మాట్లాడాడు, ఏదో తిట్టాడు, ఈయన ఇచ్చాడు, అది వేరే విషయం. ఒక ఓటు రాదని చెబుతున్నాడు. 2 సార్లు ఎంపీగా ఎలక్ట్ అయిన వ్యక్తికి ఓటు రావని చెబుతున్నాడు ఈ బుద్ధా వెంకన్న. ఆయన కనీసం ఎమ్మెల్యే కాదు కదా, ఎమ్మెల్సీ మాత్రమే కదా. అయితే ఇక్కడ కీలకమైన పాయింట్ ఏంటంటే కేసీఆర్ నాని గారు వచ్చే ఎలక్షన్ లో కృష్ణా జిల్లా అంటే ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ పార్లమెంట్ పరిధిలో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించబోతున్నారు. ఆయనకి ఎంపీకి గేట్ ఇస్తారా లేకపోతే ఇంకోటి. ఆయన ఒక మాట అన్నాడు, జగన్ గారు నన్ను సాధారణంగా స్వీకరించారు, రిసీవ్ చేస్తున్నారు, ఆ తర్వాత ఎంపీ టికెట్ ఇస్తారా, పార్టీకి వాడుకుంటారా, ఇంకో బాధ్యత చెప్తారా అని ఆయన ఇష్టం చెప్పడం ద్వారా ఆ మర్యాదను కాపాడుతున్నారు. అంతేకాకుండా ఎంపీ పదవికి పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నామని చెప్పారు. దీని మీద ట్రోలింగ్ కూడా వస్తా ఉంది. రఘురామకృష్ణరాజు ఎంత అరాచకంగా ఆ పదవిని అంటపెట్టుకుని ఎట్లా ఉన్నాడు, ఈయన ఎట్లా చేస్తున్నాడు అన్న దాని మీద రాజీనామా కూడా చేశారు సార్. ఎప్పుడైతే కలిసి వచ్చిన తర్వాత నేను అధికారికంగా చేరాలంటే రాజీనామా చేసిన తర్వాత చేస్తానన్నారు. రాజీనామా లేకపోతే అది పద్ధతిగానే. ఇప్పుడు తెలుగుదేశంకి అసలైన సవాల్ ఎదురైంది. కృష్ణా జిల్లాలో ఏదన్నా లాగుతామేమో అనుకున్నటువంటి తరుణంలో ఈ తెలుగుదేశంకి పెద్ద గండి పడింది, చాలా పెద్ద షాక్. ఈ షాక్ ని ఎట్లా ఎదుర్కొంటారనేది చూడాలి సార్. ముందు వైపులా పార్టీ వైపు అటు ఇటు మార్పులు చేయడం కానీ సిట్టింగ్ ఎంపీ డైరెక్ట్ గా ఈ రకంగా వెళ్ళటం, అందులో పలుకుబడి తెలియని ఎంపీ కావడంతో ఆయనకుండే ఎఫెక్ట్, ఆయన ప్రభావం సహజంగానే టీడీపీ మీద ఎక్కువగా ఉంటుందనేది నా అభిప్రాయం.